హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా అయితే మొత్తం ఈ వాయిస్ ఉండాలనుకున్నాను, కానీ కుదరలేదు. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి కడప మరియు నెల్లూరు జిల్లాల సరిహద్దులో ఉన్నటువంటి మల్లింకొండ క్షేత్రం గురించి చెప్పబోతున్నాను. నెల్లూరు టు కడప మధ్య దారిలో ఉన్న ప్రకృతి దృశ్యాలు చూడవచ్చు. అంటే ఈ అందమైన జింకను చూశారుగా, ఎంత అందంగా ఉందో. అలాగే దారిలో కొన్ని ప్రకృతి దృశ్యాలు, సోమశిల జలాశయము చూడండి ఎలా ఉందో. లాంగ్ షాట్ నుంచి కూడా చూడవచ్చు. కొండలు, కొన్ని ప్రదేశాలు ఎలా ఉన్నాయో నిజం చెప్పాలంటే నా కెమెరా అంత క్లారిటీగా రావడం లేదు. నాకు వచ్చినంత వరకు మంచిగా వీడియో క్యాప్చర్ చేస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మంచిగా అనిపిస్తుంది. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ మల్లింకొండ క్షేత్రం కడప జిల్లాలోని గోపవరం మండలం బ్రాహ్మణపల్లె సమీపంలో ఉంటుంది. ఇక్కడ చిన్నప్పటి నుంచి మేము సంవత్సరానికి చాలాసార్లు వస్తూ పోతూ ఉంటాము. బ్రాహ్మణపల్లె అనే గ్రామానికి అన్ని జిల్లాల నుంచి ఈ మల్లింకొండ క్షేత్రానికి బస్సు సౌకర్యం కలదు. అలాగే బద్వేల్ నుంచి 22 కిలోమీటర్ల నుంచి 25 కిలోమీటర్లు దాదాపుగా ఉంటుంది. కానీ బద్వేల్ మధ్య మార్గంలో పీపీ కుంట అనే గ్రామం ఉంది. అక్కడ దిగి వేరొక బస్సులో బ్రాహ్మణపల్లికి చేరుకోవాలి. అక్కడికి చేరుకున్నాక కాలినడకన ఈ మల్లింకొండ క్షేత్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. శిఖరానికి ముందు కింద ఉన్న కొన్ని ప్రదేశాలు చూడవచ్చు. ఈ కొండ మీదకు చేరుకోవాలంటే దాదాపు 5 కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్లు దట్టమైన అడవి ప్రాంతంలో కొండ కోనలు దాటుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఈ కొండ శిఖరం కూడా పూలమాల ఆకారంలో ఉండడం వలన ఈ శిఖరాన్ని మాలాద్రి శిఖరం అని పిలుస్తారు. ఈ మల్లింకొండ శిఖరం మీద కాశీ విశ్వనాథుడు, మల్లింకొండేశ్వర స్వామి వారి ఆలయాలు ఉన్నాయి. ఈ మల్లింకొండ మిందకు చేరుకోవాలంటే దాదాపు 5 కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్లు దట్టమైన అడవి ప్రాంతంలో కొండ కోనను దాటుకొని వెళ్ళవలసి ఉంటుంది. కొండపైకి మొదలు పెడుతున్నాము. మీరు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. అదే కాకుండా వాటర్ తీసుకొని వెళ్ళండి, లేదా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మల్లింకొండ ఎలా చూసినా దట్టమైన చెట్లు, ప్రకృతి అందాలు చూడండి. ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశం ఇది. దాదాపు 2 కిలోమీటర్లు వచ్చాక పెన్నా నది రివర్ యొక్క దృశ్యాలు మీరు చూడవచ్చు. ఒక్కసారి మీరు లైవ్లో విజువల్గా చేస్తే ఆ ఫీల్ మళ్ళీ రాదు. చాలా అందంగా, చాలా న్యాచురల్గా, చాలా అంటే చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఈ ప్లేస్ అనేది. కొంచెం ముందరికి వెళ్ళాక జారుడు బండి అనే ప్రదేశం ఉంటుంది. అక్కడ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. రోడ్డు మార్గం కూడా చూసారు కదా ఎలా ఉందో. ఈ కొసకి మల్లింకొండ సోమేశ్వర స్వామి దగ్గర కూడా రోడ్డు అనేది ఇలాగే ఉంటుంది. రాళ్లతో కట్టిన రోడ్డు, అది స్టెప్స్గా ఉంటుంది. కొన్ని దిక్కుల నార్మల్గా ఉంటుంది. డౌను, హై అన్నీ చాలా రకాలుగా ఈ రోడ్డు మార్గం అనేది ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అలాగే ఇలాంటి టెంపుల్స్ కావచ్చు, ప్లేస్కి కావచ్చు, హ్యాపీగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో మంచిగా ట్రిప్ వేయచ్చు. మీరు అనేది ఫుల్ ఎంజాయ్. ప్రతి సెకండ్, ప్రతి మూమెంట్ చాలా వేరియబుల్ అనుకోవచ్చు. ఎప్పుడైనా మీకు ఫ్రీగా ఉన్నప్పుడు ఇలాంటి ప్లేస్లకి ఖచ్చితంగా వెళ్ళండి. మంచిగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది, మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. మీరు దాదాపు 4 కిలోమీటర్లు వచ్చాక పోతురాజు దేవాలయం ఉండడం జరుగుతుంది. చూడండి, పోతురాజు టెంపుల్ పైకప్పు వేయలేదు, ఎప్పటికీ ఉండదంట. దాని గురించి కూడా ఒక స్టోరీ ఉంది. అక్కడే నీళ్లు తాగడానికి ఒక చిన్న ట్యాంకీ నిర్వహించారు. మీరు యూజ్ చేసుకోవచ్చు. మరో 1-2 కిలోమీటర్లు వెళ్ళాక మల్లింకొండ స్వామివారి టెంపుల్కి చేరుకోవచ్చు. దాదాపు 2-3 గంటలు పడుతుంది. చూసారా ఈ ఎంత పెద్ద జంతువు
చూడడానికి భయమేస్తుంది, కానీ దాని పాటికి అది వెళుతూ ఉంది. ఈలోపు మనం ఈ మల్లింకొండ చరిత్ర గురించి తెలుసుకుందాం. పూర్వం శ్రీరాముల వారు రామసంహారం చేసిన తర్వాత సీతాదేవితో కలిసి ఈ ప్రాంతానికి వచ్చారంట. కొంతకాలం అక్కడే గడపడం జరిగింది. ఆ తరువాత ఆ సమయంలోనే శ్రీ మల్లింకొండ స్వామి ప్రాంతం కొంతకాలానికి ఈ శివలింగం ప్రతిష్ఠించినట్లు పురాణం. ఈ మల్లింకొండలో పులులు, కాగులు, యాప చెట్లు కనిపించవంట. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఈ కొండ మీద వెలసిన పరమేశ్వరుడు అక్కడ ఉన్న పరిసరాల పెద్దలు ఆలయాలు నిర్మించుకొని, అంతకుముందు వారు మొండి గోడల మధ్య కొలువు తీరిన దేవతామూర్తులు ఎండకు వానకు తడవకుండా ఉండేందుకు పైకప్పు నిర్మించారు గ్రామ పెద్దలు. అయితే ఈ కప్పు వేసిన మరుసటి రోజే ఆ పైకప్పు కూలిపోయేది. ఇది ఎలా, ఎందుకు జరుగుతుందో తెలుసుకున్నాము అని ఆ గ్రామ ప్రజలు, పెద్దవారు ఆ రాజు రాత్రి అక్కడ కాపుగాయడం జరిగింది. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో ఓ యువకుడు గుర్రం మీద స్వారీ చేసుకుంటూ వచ్చి ఆ పైకప్పును కూల్చివేయడం చూశారు. దానితో ఆ గ్రామస్తులు కోపంతో ఆ యువకుడిని పట్టుకుని వేప చెట్లు నారతో చేసిన తాళతో బంధించారంట. అప్పుడు ఆ యువకుడు నేను మల్లింకొండేశ్వరుడి అని చెప్పడం జరిగిందంట. కానీ ఇక్కడ ఉన్న పరమేశ్వరుడు ఆలయానికి కానీ పైకప్పు వేయకూడదని చెప్పారంట. అంతేకాకుండా తనను బంధించిన వేప చెట్లు కూడా కనిపించకూడదని శపించారంట. అప్పుడే ఒక కాకి తనను పొడవపోయిందంట. దానితో ఆ ప్రాంతంలో కాకులు కూడా కనిపించకూడదని శపించారంట. అలాగే ఈ ప్రాంతంలో పులులు కూడా కనిపించవు. చెప్పాను కదా ఎలా. ఈ ప్రాంతంలో జీవించే ఒక గిరిజన భక్తుడు తన గోవులను మేపుకునేందుకు ఆ ప్రాంతానికి వచ్చేవాడంట. అప్పుడు ఆ పులులు అదునుగా చూసి అక్కడున్న గోవులను చంపేవంట. అప్పుడు ఇక్కడ వెలిసిన పరమేశ్వరుడితో తన బాధను చెప్పుకోవడం జరిగింది. అప్పుడు ఆ పరమేశ్వరును అతనికి అనుగ్రహించి ఇక్కడ పులులు సంచరించకూడదని ఆగ్రహించారంట. అందువలన ఈ ప్రాంతంలో ఒక్క పులులు కూడా కనిపించవు. చిత్రానికి కేవలం శివరాత్రి రోజు మాత్రమే భక్తులు వస్తూ ఉండేవారు. అయితే దశాబ్దం కింద సుబ్బరాజు అనే భక్తుడు ఇక్కడ వసతి, త్రాగునీరు, ఆలయ మరమ్మతులు, సోలార్ లైట్స్ మరియు రామపూడ నాగభూషణం అన్నదాన సత్రం, వంట సామాన్లు ఏర్పాటు చేయడంతో భక్తులు ప్రతి శనివారం ఈ క్షేత్రానికి వస్తూ ఉన్నారు. ఈ మల్లింకొండ క్షేత్రానికి 8 దిక్కులు కూడా నీటి గుండాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది మోక్షగుండం. ఇక్కడ ఉన్న నీటి గుండాలను స్నానం చేస్తే సర్వరోగాలు నయం అవుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. రాత్రి జాగ్రత్తగా చూసుకొని నడవండి. కొన్ని చెట్లకు కనిపించకుండానే పాములు ఉన్నాయి, జాగ్రత్త అండి. ఈ వీడియో డెడికేటెడ్ బై మా గురువు గారు వెంకటేష్ సార్. ఎందుకంటే ప్రతి డ్రోన్ షాట్ ఆయన కెమెరాతో తీయడం జరిగింది. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.